హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ, టమాటో, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను, జల్ది ఉడుకుతుందని. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి గోలనివ్వాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుదాం. ఇలా బ్రౌన్ కలర్ మారే టైంకి ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. ఉల్లిగడ్డ మంచిగా గోలనివ్వాలి. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అన్నీ మంచిగా కలుపుకుందాం. ఇలా అంతా ఒకసారి మంచిగా గోలాక ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా కలిపాక ఇందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుందాం. అలాగే కడిగిన పప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు గోలనివ్వాలి. సొరకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉంచుకోవాలి. చూసారు కదా, మెత్తగా అయ్యాయి. ఇలా వక్క కొంచెం మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. దీన్ని మళ్ళీ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరలో సగం ఇప్పుడు వేసుకుందాం, సగం లాస్ట్కి వేద్దాం. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇలా 2 మినిట్స్ అయ్యాక ఇందులో మనం వాటర్ వేసుకుందాం. సొరకాయ ముక్కలన్నీ మునిగేలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక్కసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకోవాలి. డైలీ చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ భలే వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 సీటీలు వచ్చేదాకా ఉంచాలి. ఇలా 3 సీటీలు వచ్చాక మూత తీసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ పప్పు. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.